ఈరోజు తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నారు. మీరు బాగుపడుతున్న తెలంగాణను ఆగం చేయడానికి ప్రయత్నం చేసిన అప్పటి ఆంధ్ర పాలకుల వైఖరి ఏ విధంగా ఉండేనో ఈరోజు నీ వైఖరి కూడా అదే ఉందని చెప్పి ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. కాబట్టే ఈరోజు చూసి 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 తట్టుకోలేక నీ యాత్రను అడ్డుకున్నారు. వాస్తవం, దీంట్లో ఎవ్వరి జోక్యం అవసరం లేదు. ప్రజలు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. తెలంగాణ రాష్ట్రం కోసం 2 దఫాలుగా ఉద్యమాలు చేసి ప్రాణాలను బలిపెట్టి సాధించిన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. మీ నాయన ఒకనాడు అసెంబ్లీలో విషపు నవ్వుకుంటూ తెలంగాణ కావాలనా అని నవ్వినారు. ఈరోజు నువ్వు కూడా అదే విషపు నవ్వుకుంటూ గ్రామాలలో తిరుగుతా ఉన్నావు, ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతా ఉన్నావు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బాపతి మీది. మీ నాయన పేరు తప్ప మీకంటూ ఐడెంటిటీ ఏముందని నేను అడుగుతా ఉన్నాను. మీకేమన్నా ఐడెంటిటీ ఉందా? ఎప్పుడన్నా ప్రజాసేవ చేసిన అవకాశం దక్కిందా మీకు? ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా పనిచేసినారా? అసలు ప్రజల మనసులో ఏముందో తెలుసా మీకు? తెలంగాణలో అడుగుపెట్టి చేస్తున్నారు. దేని గురించి చేస్తున్నారు ఎన్నడూ కూడా చెప్పలేదు. కేసీఆర్ గారి మీద మాట్లాడతారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆకాశం మీద ఉమ్మితే ఆ ఉమ్ము నీ ముఖం మీదే పడుతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ దేశంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. కానీ విషపు కుట్రలు పన్నుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలనే ప్రయత్నం మీద మీరు ఇక్కడ పర్యటిస్తూ ఉన్నారు. మీకంటూ ఒక లక్ష్యం ఏమి లేదు. వెనక ఉండి ఒకరు ఆడిస్తూ ఉంటే మీరు ఇక్కడ ఆడుతూ ఉన్నారు. సరే, ఒక్క మాట, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ పేద ప్రజల కోసం, తెలంగాణ బడుగు వర్గాల ప్రజల కోసం మీరు చేసేదే పాదయాత్ర అయితే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఒప్పందాలు చేసుకున్న ప్రకారం ఏ ఒక్క పని కూడా చేయట్లేదు. ఎప్పుడన్నా ఒక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడిగారా? కనీసం ప్రెస్ మీట్లో అన్న అడిగారా? మా నాయన బయ్యారం గన్ల కోసం చాలా ప్రయత్నం చేసిండు. ఆ గనులు మా అన్నకు అప్పచెప్పడానికి చాలా ప్రయత్నం చేసిండు. అప్పుడంటే వీలు పడలేదు, ఇప్పుడన్నా చెయ్యండి అని అడిగారా? పోనీ అది కుదరలేదు. మేము చేయబట్టుకే ఆ రోజు నదీ జలాలను ఇవ్వకుండా అడ్డుకున్నాము. ఈరోజు తెలంగాణ ప్రజలకు నదీ జలాలు కావాలి, దాని గురించి పోరాటం చేస్తానని ఎప్పుడన్నా మాట్లాడారా అమ్మా షర్మిలా గారు? తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసా మీకు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? అసలు మీకు తెలుసా తెలంగాణ ప్రజలకు ఏం కావాలో సోయుందా మీకు? ఇక్కడ గిరిజనుల బిడ్డల తంటాలు తెలుసా మీకు? ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? ఒకప్పుడు వీళ్ళ నాయన హైదరాబాద్ రావాలంటే వీసా తీసుకోవాలని చెప్పినారు. మరి ఈవిడ ఎక్కడ వీసా తీసుకున్నారో, ఏ ఎంబసీలో వీసా తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి. వీరి అన్నయ్య తెలంగాణ వేరు చేయొద్దు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయొద్దని చెప్పి వీరి అన్నయ్య కేవీపీ గారు పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకున్నారు. తెలంగాణ ఇవ్వద్దు, తెలంగాణకు మేము వ్యతిరేకం అని చెప్పి ప్లకార్డులు పట్టుకున్నారు. అదే అన్నయ్య చెల్లెలు ఈరోజు బాగుపడుతున్న తెలంగాణలో పర్యటిస్తూ ఈ తెలంగాణ ఆగం కావాలి, మా ప్రాంతం కంటే ఇది ఎక్కడ బాగుపడిపోతుందో, ఇది ఎక్కడ ముందర పడిపోతుందో అని ఒక ఓర్వలేనితనం. వెనకాల ఎక్కడి నుంచో ఎవరో డైరెక్షన్ ఇస్తా ఉంటే ఆ డైరెక్షన్ తగ్గట్టుగా ఇక్కడ నాటకాలు, ఇక్కడ ఆట, ఇక్కడ ఆవిడ మాట. ఇదే తీరు కనుక కొనసాగితే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పి మీకు ఒక మాట గుర్తు చేస్తా ఉన్నా. గతంలో జగన్ గారు వాళ్ళ నాయన పేరు చెప్పి ఓదార్పు యాత్రలు చేసినారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓదార్పు యాత్రలు అవసరం ఉన్నది షర్మిలక్క. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఓదార్చండి. నేను మీకు ఉన్నానన్నా, మీకు అండగా ఉంటానన్నా అని అక్కడ చెప్పండి, బాగుంటుంది. మీ స్లాంగ్ చాలా బాగుంటుంది, మీరు మాట్లాడే స్లాంగ్ కూడా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి చెప్పండి, నాయనా నీ ఎంబడి ఉన్నాను నాయనా అని. అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి ధైర్యం ఇవ్వండి. చేతనైతే సాయం చేయండి. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇంకా ఇక్కడ డ్రామాలు ఆడితే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఒక ఆడపిల్ల తీరుగా మాట్లాడితే బాగుంటుంది. ఒక ఆడపిల్ల తీరుగా మాట్లాడితే బాగుంటుంది.
మన భారతదేశంలో మహిళలకు ఒక గౌరవ స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని దిగజార్చే విధంగా నువ్వు కావాలనుకుంటే ఇంకొక ప్లాట్ఫామ్ వెతుక్కో, కానీ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మహిళలకున్న గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మీదట మీరు గనక ఈ తెలంగాణ ప్రాంతం గురించి, ఈ తెలంగాణ ప్రజల్ని కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అగౌరవంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అహర్నిశలు కష్టపడ్డది. ఈ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళు, జైళ్ల పాలైన వాళ్ళు, మీ అన్నలాగా దొంగ కేసులలో జైళ్లలో ఉన్న వ్యక్తులు కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఉద్యమం కోసం జైల్లో ఉన్నవాళ్ళు, ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రజలు ఏకమై ఒక్క తాటి మీద నడిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అడుగడుగున అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏకం చేస్తూ ఈరోజు దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తూ ఉంది. ఇలాంటి ప్రస్థానంలో నీ బుడిబుడి అడుగులు, ఇలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రస్థానంలో నీ విషపు అడుగుల వల్ల ఈ తెలంగాణ భ్రష్టు పట్టిపోతే ఊరుకునేది లేదు, సహించేది లేదు. కడివెడు పాలల్లో ఒక్క విషపు చుక్క చాలు కడివెడు పాలు పనికి రావని చెప్పడానికి. అట్లాగే ఇక నుంచి నీ పాదయాత్రలు, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి నువ్వు ఇక్కడ పాదయాత్ర చేసినా, నీ రక్తం అక్కడిదైనా, నీ మాటలు అక్కడివైనా, నీ ప్రవర్తన అక్కడిదైనా, ఇది ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి ఇప్పటి వరకు ఓర్చుకున్నాం. ఇప్పటి వరకు నీ చర్యల పట్ల మేము ఓపికగా ఉన్నాం, సహించినాం. ఇక నుంచి మాత్రం సహించరు. ఒక మాట చివరిగా గుర్తు చేస్తా ఉన్నా, నా పాదయాత్రను అడ్డుకున్నారు, నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినారు. ఒక్కసారి గమనించుకోండి షర్మిలా గారు, మీ మీద దాడి చేసింది మహిళలే, మీ మీద దాడి చేసింది మహిళలే, మిమ్మల్ని అడ్డుకున్నది కూడా మహిళలే. ఎందుకంటే నీ తీరు బాగలేదు. ఆడవాళ్ళ గౌరవానికి అభ్యంతరకరమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని చెప్పులు తీసుకొని కొడతా అని చెప్పొచ్చునా? మంచి పద్ధతేనా అది? నిన్నెవరైనా ఏమన్నా అంటే నువ్వు కౌంటర్గా మాట్లాడినా బాగుంటుంది. నీ పని నువ్వు చేసుకుంటున్నావు. మీ పాదయాత్రలకు ఎవరు కూడా అడ్డు చెప్పలేదు, ఎక్కడ కూడా అభ్యంతరాలు చెప్పలేదు. మీకై మీరు వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టి ఎమ్మెల్యేని విమర్శించండి. ఎట్లా విమర్శించాలి? ఈ పని జరగట్లేదు, ఈ పని చెయ్యాలి, మాట ఇచ్చినారు, చెయ్యలేదు, చెయ్యాలి. వాటి గురించి మీరు మాట్లాడవచ్చు, తప్పేం లేదు. కానీ ఎమ్మెల్యేలని పర్సనల్గా టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ వ్యక్తిగతంగా విమర్శిస్తూ మీరు చేస్తున్న ఈ పాదయాత్ర ప్రస్థానం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో విషపు బీజాలు నాటడానికి అని మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఒకటి, ఇక ముందు జరిగేది ఒకటి. ఎట్టి పరిస్థితులలో ఈ ఆఫ్ఘనిస్తాన్ అనే, మీరే అన్నారు కదా ఇది ఆఫ్ఘనిస్తాన్ అన్నారు కదా, ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవు. పాకిస్తాన్ అనే ఈ హైదరాబాద్లో నీ ఆటలు సాగవు. అదేంది కేసీఆర్ గారిని ఏమో అన్నారు, తాలిబాన్ ఉగ్రరూపం చూస్తే దాలిస్తే ఉంటారా మీరిడా? ఉంటారా? ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో వెనుకటికి 60-70 ఏళ్ల నాడు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు పాలన మెచ్చుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి మీద ఒక విశ్వాసంతో ఉన్నారు. మేము ఈ రాష్ట్రంలో చాలా సెక్యూర్డ్గా బతుకుతున్నాము, మేము రాష్ట్రం రాకముందు ఆందోళన పడ్డాము, రాష్ట్రం రాకముందు భయపడ్డాము, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు చాలా సెక్యూర్డ్ లైఫ్ ఇక్కడ ఉంది, మళ్ళీ మా రాష్ట్రాలకు వెళ్ళే ఆలోచనే మాకు లేదని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ సెటిలర్స్కి ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, ఈ ముఖ్యమంత్రి గారి పట్ల ఒక గౌరవభావం, ఒక విశ్వాసం ఉన్నది. కానీ మీలాంటి వాళ్ళు రావటం వల్ల, మీలాంటి వాళ్ళ మాటల వల్ల ఈ తెలంగాణలో ఉన్న సెటిలర్స్ కూడా భయం పుట్టే పరిస్థితి ఉన్నది. మీ మీద కోపం ఇంకొకరి మీద చూపించడం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సాంప్రదాయం కాదు, సంస్కృతి కాదు.